ఒకానొక గ్రామంలో ఒక ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు. అతను రాళ్లను అద్భుతమైన విగ్రహాలుగా మలచడంలో దిట్ట. ఒకరోజు అతను ఒక పెద్ద గుడి కోసం ఒక అందమైన విగ్రహాన్ని చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఆ విగ్రహం కోసం సరైన రాయిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి 2 పెద్ద రాళ్లు కనిపించాయి. ఆ రెండూ విగ్రహం చేయడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. శిల్పి తన ఉలిని సుత్తిని తీసి మొదటి రాయి మీద దెబ్బ వేయడం ప్రారంభించాడు. ఆ దెబ్బ తగలగానే ఆ రాయి విలవిలలాడిపోయింది. ఆగు, నాకు చాలా నొప్పిగా ఉంది. నన్నిలా కొట్టుకు, నేనీ బాధను భరించలేను. దయచేసి నన్ను వదిలేయ్ అని శిల్పితో మొరపెట్టుకుంది. శిల్పి ఆ రాయి మీద జాలిపడి దానిని వదిలేసి రెండో రాయి దగ్గరకు వెళ్ళాడు. రెండో రాయి మీద కూడా శిల్పి తన ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి కూడా చాలా నొప్పి కలిగింది. కాని అది మనసులో ఇలా అనుకుంది, ఇప్పుడు నాకు నొప్పిగా ఉంది, కానీ ఈ నొప్పే నన్ను ఒక అందమైన విగ్రహంగా మార్చబోతుంది. ఈ బాధ తట్టుకుంటేనే నేను దేవాలయంలో పూజింపబడతాను. శిల్పి కొన్ని రోజులపాటు రాత్రింబవళ్లు కష్టపడి ఆ రాయిని ఒక అద్భుతమైన దైవ విగ్రహంగా తీర్చిదిద్దాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో గుడి నిర్మాణం పూర్తయింది. శిల్పి చెక్కిన ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఊరి జనం అందరూ వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేయడం, హారతులు ఇవ్వడం మొదలుపెట్టారు. మరి మొదటి రాయి పరిస్థితి ఏమిటి? గుడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలని అడిగారు. ఇప్పుడు జరిగేది ఏమిటంటే, ప్రతి భక్తుడు ఆ మొదటి రాయి మీద కొబ్బరికాయను బలంగా కొట్టి లోపలికి వెళ్ళి రెండో రాయి విగ్రహం ముందు తలవంచి నమస్కరిస్తున్నారు. ఒకరోజు మొదటి రాయి రెండో రాయితో ఇలా అంది, నీకెంత అదృష్టం! అందరూ నిన్ను పూజిస్తున్నారు. నామీద మాత్రం కొబ్బరికాయలు కొడుతూ నన్ను బాధిస్తున్నారు. మిత్రమా, శిల్పి నిన్ను చెక్కాలని చూసినప్పుడు నువ్వు ఆ కొద్దిపాటి నొప్పిని భరించి ఉంటే ఈరోజు నా స్థానంలో నువ్వుండేవాడివి. నువ్వప్పుడు కష్టాన్ని భరించలేకపోయావు. అందుకే ఇప్పుడు అందరి దెబ్బలు తింటున్నావు. నేనప్పుడు ఆ ఉలి దెబ్బలను ఓర్చుకున్నాను. అందుకే ఈరోజు పూజలు అందుకుంటున్నాను. మన జీవితం కూడా ఆ రాళ్లలాంటిదే. చదువుకునేటప్పుడు లేదా ఒక లక్ష్యం కోసం శ్రమించేటప్పుడు కలిగే కష్టం ఆ ఉలిదెబ్బల వంటిది. కష్టాన్ని ఓర్చుకుని ఎవరైతే ముందుకు సాగుతారో వారు భవిష్యత్తులో విగ్రహంలా గౌరవించబడతారు.